హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రలేఖనం పోటీలలో కొడంగల్ నియోజకవర్గంలోని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచి కొడంగల్ నియోజకవర్గం ఉమ్మడి బొమ్రస్పేట మండలంలోని నూతనంగా ఏర్పడిన దుద్యాల మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ హై స్కూల్లో 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న ఇద్దరు అక్కజెల్లెలు ఉన్నారు. వాళ్ళు ఒక నిరుపేద కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూలీనాలు పనులు చేసుకుంటూ ఆ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉన్నత చదువులు చదివించేందుకు కూడా మనకు ఇక్కడ వాళ్ళు చదువుతున్నారు. అయితే వీళ్ళు చిత్రలేఖనంలో రాణిస్తూ మొన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టరు మరియు అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా వాళ్ళు ప్రశంస పత్రాలు అందుకోవడం జరిగింది. ఇది ఒక మన జిల్లా కేంద్రానికి ఒక గర్వకారణమైనటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు విద్యార్థుల దగ్గరికి మనం రావడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళకి చిత్రలేఖనం పోటీలు ఎవరు నేర్పినారు అనేది కూడా మనం ఇప్పుడు ఆ విద్యార్థులను అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ విద్యార్థుల దగ్గరికి వచ్చినాము. అమ్మా, మీ పేరు చెప్పు. నా పేరు ఎం అస్మిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా ఊరి పేరు దుద్యాల్. మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నేను స్కూల్లో డ్రాయింగ్ వేశాను. ఈ నుంచి డిస్ట్రిక్ట్ అదే జిల్లాకు తీసుకువెళ్ళారు. నువ్వు ఇప్పుడు ఈ చిత్రలేఖనం పోటీలు వేస్తున్నావు కదా, ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఎవరు నీకు ఇట్లా నేర్పినరు? నాకు ఎవరు నేర్పలేరు. నేను నా సొంతంగా నేను నేర్చుకున్నాను. ఏ క్లాస్ నుంచి నేర్చుకున్నావు? నేను 8వ తరగతి నుంచి నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకోబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళాలని అనుకోలేను, కానీ నాకు వచ్చింది. వెళ్ళి ఆడ అనుకోకుండా కలెక్టర్ గారిని కలిశాను. ఆ సారు మాకు ప్రైజ్ ఇచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. మా పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. మా సారు ముఖద్దర్ రెడ్డి సారు చెప్తాడు డ్రాయింగ్ వేయండి అని. ఆ సారు డ్రాయింగ్ వేయడానికి కూడా సహాయం చేసేవారు. అంటే జిల్లా కలెక్టర్ గాని వాళ్ళ చేతుల మీద ప్రశంస పత్రాలు అందుకున్నావు కదా, జిల్లా టాపర్ గా నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. చాలా ఆనందంగా ఉంది పోవడానికి. స్కూల్కే ఒక గర్వకారణం. జిల్లా స్థాయిలో దుద్యాలు జెడ్పీహెచ్ఎస్ అనేది ఒకటి వచ్చింది విద్యార్థుల నుంచి. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? మేము కూడా మా స్కూల్కి పేరు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ముందు ముందు ఇట్లాంటి పేర్లు ఎన్నో రావాలని కోరుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి సార్ గారు ఎంతో మందికి విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తూ ఎంతో మంది ఉత్తేజపరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ జిల్లా స్థాయిలో టాపర్ రావడానికి ముఖ్య కారణమైనటువంటి సుదర్శన్ రెడ్డి సార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, పిల్లలకి ఏ విధంగా ప్రేరణ కల్పిస్తారు, ఎట్లా మోటివేషన్ చేస్తారు? మొన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లల్ని యాక్చువల్గా 26 జనవరికి కాంపిటీషన్ ఉంటుంది, కానీ అయినా ఈ పచ్చదనం పరిశుభ్రత డ్రాయింగ్ కాంపిటీషను ఇవన్నీ కూడా ఈ విద్యార్థులను ప్రోత్సహించి వీటిని అరేంజ్ చేయడం వల్ల వాళ్ళు పాఠశాలలో రావడం జరిగింది. తర్వాత కొంతమంది మండల్ లెవెల్లో, కొంతమంది జిల్లా లెవెల్లో సెలెక్ట్ కావడం జరిగింది. మా విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అన్ని అంశాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతోన మా సార్ వాళ్ళందరూ కూడా మా హెడ్ మాస్టర్ గారి నేతృత్వంలో అన్ని కూడా నేర్పించడం జరుగుతున్నది. ఇక్కడ విద్యార్థులు చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఈ కొడంగల్ అనేది, ఈ దుద్యాల అనేది చాలా మారుమూల ప్రాంతం అని అనుకుంటారు, కానీ వీళ్ళని ప్రోత్సహిస్తే జిల్లా లెవెలే కాదు స్టేట్ లెవెల్ కూడా పోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ చాలా అమ్మాయిలు, ముఖ్యంగా మరీ అమ్మాయిలు చాలా చురుకుగా ఉంటారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే టాప్గా ఉంటారు ఈ స్కూల్లో. నేను రావడం ఒక 2-3 మంత్సే అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా చురుగ్గా ఉంటారు. అందరు కూడా ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలనేటటువంటి తపన వీళ్ళ దగ్గర ఉన్నది. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికి కూడా ఇంగ్లీష్ పట్టుదలగా నేర్చుకోవడము, స్పీచ్ ఇవ్వడము, చాలా కాంపిటీషన్లో పాల్గొనడం, అన్ని అంశాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు ఇక్కడ విద్యార్థులు. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను.
సరే, ఇదే పాఠశాల నుంచి కూడా వాళ్ళ తోబుట్టు చెల్లెలు అయినటువంటి కూడా ఈమె 8th క్లాస్ ఉంది. ఆమె అడిగి తెలుసుకుందాం. My పేరే? name my name is M Sangita. I'm studying in 8th English medium. నేను నువ్వు చిత్రలేఖనం పోటీలు ఫస్ట్ ప్రైజ్ వచ్చినావు కదా జిల్లాలో. నువ్వు ఏ విధంగా ఎవరు నేర్పిరు నీకు ఈ స్కూల్లో నీకు జిల్లా కేంద్రానికి పోవడానికి ఎవరు ప్రోత్సాహం కల్పించారు? ముకుందరెడ్డి సార్ నాకు డ్రాయింగ్ సహాయం చేశారు. నాకు నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? చాలా ఆనందంగా నీకు అంత దూరం పోవడానికి ఎవరు ఇన్స్పిరేషన్ కల్పించారు? నేను ఎస్ఏ రైటింగ్ రాశాను. ఏ సబ్జెక్ట్ రాసినావు? తెలుగు స్వచ్ఛదనం పచ్చదనం రాశాను. పత్రాలు పొందడం జరిగింది. అయితే వీళ్ళని ప్రేరణ తీసుకొని ఇంకా కొంతమంది విద్యార్థులు కూడా ఈ పాఠశాలలో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. మండల స్థాయిలో కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. ఆ విద్యార్థులు కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీ పేరు? నా పేరు బి అక్షిత, 9th TM. నేను వ్యాసరచన ఉపన్యాసమా? డ్రాయింగ్. స్వాతంత్ర దినోత్సవం మీద డ్రాయింగ్ వేసిన నేను. నీకు ఓన్లీ స్కూల్ వరకే టాపర్ వచ్చిందా లేకపోతే మండల స్థాయిలో వచ్చిందా? స్కూల్ వరకే. ఎవరు నీకు ఇన్స్పైర్ కల్పించింది? సార్ వాళ్ళందరూ నేను డ్రాయింగ్ వేస్తుంటే ఎంకరేజ్ చేసిర్రు. అందుకే మా క్లాస్ అందరూ కోఆపరేషన్ చేసిండ్రు. అందుకే నేను డ్రాయింగ్ ఇంతవరకు వేయగలిగిన. సో ఇంకా టీచర్స్ కూడా కోఆపరేషన్ చేస్తే నువ్వు ఏ విధంగా ముందుకెళ్ళాలి? నా పేరు రోజా. నేను 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. నేను ముందు డ్రాయింగ్ గీసాను. అది గ్రీన్నెస్ పై డ్రాయింగ్ గీసాను. దానికి నాకు మండల్ లెవెల్గా ప్రైజ్ వచ్చింది. మండల్కి ఫస్ట్ వచ్చాను. మా సార్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. హెడ్ మాస్టర్ సార్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. నేను స్వాతంత్ర దినోత్సవం పై కూడా ఒక డ్రాయింగ్ వేసాను. దాని మీద కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కాబట్టి ఇక మీదట డ్రాయింగ్ గీయాలని కోరుకుంటున్నాను. నా గోల్ IPS, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇప్పుడు మీ స్కూల్ నుంచి కూడా ఇద్దరు స్టూడెంట్స్ జిల్లా స్థాయిలో మొన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంస పత్రాలు పొందడం జరిగింది. దీనిపైన నీ ఫీలింగ్ ఏంటి? నేను కూడా పొందాలని, కలెక్టర్ గారి చేతుల పైన పొందాలని ఆశిస్తున్నాను. I'm studying 9th English medium. My school name is ZPHS Dudyal. నేను క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన. అయితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని. స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? స్కూల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నువ్వు ఏ విధంగా ఇంకా ప్రేరణ కల్పిస్తావు? ఇంకా ఎట్లా, నీ గోల్ ఏంది? మా ఫ్రెండ్స్కి ఫస్ట్ ప్రైజ్ జిల్లా స్థాయిలో కలెక్టర్ చేత బహుమతి పొందినందుకు మాకు కూడా అట్లా మేము కూడా చదువుకొని మేము కూడా డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొని మేము కూడా కలెక్టర్ చేత కాకపోయినా ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చేత పొందాలని కోరుకుంటున్నాం. సరే, విద్యార్థులు జిల్లా స్థాయి పైన ప్రశంస పత్రాలు పొందడం పైన ఇక్కడ రాములు సార్ ఉన్నారు, SSA. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ముందుగా జిల్లా స్థాయిలో బహుమతులు పొందినటువంటి మా ప్రియమైన చిన్నారి విద్యార్థినులకి ఇద్దరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అస్మిత అండ్ సంగీత డ్రాయింగ్ కాంపిటీషన్లో, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందినందుకు మా పాఠశాల తరపున మరొకసారి విద్యార్థినులకు కృతజ్ఞతలు చెప్తూ, మా పాఠశాలలో మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు. అలాంటి మాణిక్యాలు తయారు చేసినటువంటి మా గురువులకు ఈ విద్యార్థుల యొక్క ప్రతిభ అంకితం ఇస్తున్నాము. విద్యార్థులు కూడా చాలా విషయాలలో విజ్ఞతతో, తర్వాత చాలా నాలెడ్జ్ విద్యార్థులకు ఉన్నది. తర్వాత మా దుద్యాల పాఠశాల ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో జాతీయ అంటే రాష్ట్ర స్థాయిలో NMMSలు కావచ్చు, ఆ తర్వాత ఏ కాంపిటీషన్స్ తీసుకున్న సైన్స్ ఫేర్లు కావచ్చు, అన్ని రంగాలలో అన్ని విషయాలలో దుద్యాల పాఠశాల నంబర్ 1 ఉంది. కాబట్టి ఒక ఉపాధ్యాయునిగా ఈ విద్యార్థులు సాధించినటువంటి ఈ కృషికి మేము అభినందిస్తున్నాము. తర్వాత మేము కూడా చాలా సంతోషిస్తున్నాం విద్యార్థుల యొక్క ప్రగతిని. అయితే ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు రవీందర్ గౌడ్ గారు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అయినప్పటికీ అక్కడ ఉపాధ్యాయులకు
ఆయన ఏ పాఠశాలలో విద్యాబోధనలు చేసినా ఆ పాఠశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులను మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వెలికి తీస్తూ ఎంతో మందిని రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఒక్కొక్కరిని ఆ, ప్రతిభావంతులు చేస్తూ ఆదర్శంగా ఉన్నటువంటి మన రవీందర్ గారు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ముందుగా బలభీమ ఛానల్ మిత్రులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు అంటేనే ప్రజలకు మరి పేరెంట్స్కు ఉన్నటువంటి ఒక చిన్న పొరపాటు ఏంటంటే ప్రభుత్వ బడులు చాలా వెనుకబడినటువంటివి అని చూస్తారు. ప్రైవేటు పాఠశాలలు ఏదో గొప్పగా ఫీల్ అవుతారు. కానీ నా దృష్టిలో ప్రభుత్వ బడుల కంటే మించిన నాణ్యత కలిగినటువంటి పాఠశాలలు ఏ కార్పొరేట్ వ్యవస్థలు లేవు అన్నది నా యొక్క దృఢ సంకల్పం. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంతో పాటుగా నేను చాలా పాఠశాలలు సందర్శించినప్పుడు కూడా అదే రుజువైనది. బాలభీమ మరి మిత్రులు కూడా నరేష్ గారు కూడా అనేక పాఠశాలలు విజిట్ చేస్తా ఉన్నాడు. అనేక పాఠశాలలు విజిట్ చేసి ఆయన మట్టిలో మాణిక్యాలైనటువంటి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలే నాణ్యమైన విద్యకు దగ్గరలో ఉన్నారు. వాళ్ళ నైపుణ్యం అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళని చెప్పి ఆయన తన ఛానల్ ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ముందుగా నరేష్ను అభినందిస్తూ మరి దాన్ని సహకరిస్తున్నటువంటి అంజలప్పను కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దుద్యాల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి 8వ తరగతి పిల్లలకు ఆ రోజు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయరామరావు సార్ గారు ఒక కాంపిటీషన్ పెట్టాలి మనం మండల స్థాయిలో అన్నప్పుడు పిల్లలకు స్వచ్ఛదనం పచ్చదనం పైన మరియు జాతీయ ఉద్యమంలో అంటే స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ నాయకుల యొక్క పాత్ర పైన వాళ్ళకు అంశం ఇచ్చినప్పుడు మా పిల్లలు అద్భుతమైనటువంటి చిత్రాలను ఇక్కడ గీయడం జరిగింది. అందులో కొన్నింటిని మాత్రమే మేము జిల్లాకు పంపితే ఆ జిల్లా స్థాయిలో మొట్టమొదటి బహుమతులుగా మా పిల్లలకి రావడం చాలా ఆనందదాయకం, చాలా సంతోషం. మరి ఇలాంటి వాళ్ళను మీరు వెలుగులోకి తీస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు నేను ఆ పిల్లల వెంబడి మా హెడ్ మాస్టర్ చెప్తే పోవడం జరిగింది. అక్కడ గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రసాద్ కుమార్ గారు శాసనసభాపతి స్పీకర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఎస్పీ నారాయణ రెడ్డి గారు ఉన్నారు, డిఓ గారు ఉన్నారు, మరి పరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ పిల్లలు చూడంగానే పచ్చదనం పరిశుభ్రత పైన స్వచ్ఛత పైన ఈ పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనగానే వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ ముఖాల్లో కనిపించడం జరిగింది. వాళ్ళు పిల్లలను దగ్గర తీసుకొని చాలా ఆప్యాయంగా మీరు ముందు కూడా భవిష్యత్తులో ఇంకా మీరు మంచి మంచి చిత్రాలు గీయాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ గౌరవ కలెక్టర్ గారు పిల్లలను అభినందించాలి, వాళ్ళకు ఇన్స్పైర్ గా ఉండాలి, వాళ్ళను ప్రేరణ కలిగించాలని చెప్పి వాళ్ళు నగదు రూపంలో కొంత వాళ్ళకు బహుమతులు అందజేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారికి మరి మా డిఓ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్ తరాలకు మనం ప్రభుత్వ బడులే మరి నాణ్యమైన విద్యను అందిస్తాయని తెలియజేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత గౌరవ డిఓ గారు కలెక్టర్ మీదే ఉంటది. మరి ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నప్పటికీ మేము ప్రజల్లోకి లేదా పబ్లిక్ లోకి ప్రచారం చేసుకోలేకపోవడం మా యొక్క కొంత వెలితిగా అనిపిస్తుంది. మరి మమ్మలను కూడా ప్రజల్లో ఉన్నతమైనటువంటి నాణ్యగల విద్యార్థులు మా పిల్లలు అని చెప్పి మీరు బయట ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు ప్రత్యేకంగా మా పాఠశాల తరపున ప్రధానోపాధ్యాయుల తరపున మా ఉపాధ్యాయ గణం తరపున మా పిల్లల తరపున మీకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. జై తెలంగాణ. అవును సార్. సో ఇక్కడ మనకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు జిల్లా కేంద్రంలో మొదటి బహుమతి పొందడం పైన వాళ్ళు కూడా ఏ విధంగా స్పందిస్తున్నారు, విద్యార్థులకు ఏ విధంగా ప్రేరణ కల్పిస్తున్నారు, మట్టెల్లో మాణిక్యాలు ఉన్నటువంటి ఈ విద్యార్థులను ఎలా వెలికి తీస్తున్నారు అనే దానిపైన కూడా మనకు క్లుప్తంగా అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ చెప్పండి. సార్ నమస్కారము. విద్యార్థులు ఇప్పుడు మొన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఫస్ట్ ప్రైజ్ అయితే నేను ఈ పాఠశాలకు కొత్తగా ప్రధాన ఉపాధ్యాయునిగా వచ్చాను సార్, ప్రమోషన్ పైన. సో బలభీమ న్యూస్ వాళ్లకు ఈ విషయం గురించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ 2 విషయాలు చెప్తాను. ఇది నేను ఫస్ట్ మా డిఓ మేడం గారు ఒక మాట అన్నారు, వీఆర్ రూరల్ బట్ నాట్ బ్యాక్వర్డ్ అని అన్నారు అన్నట్టు. ఆ మాట నాకు బాగా అర్థమై నేను ఇక్కడ రూరల్ ఏరియాలో పనిచేస్తున్నా కూడా నేను బ్యాక్వర్డ్ కాదు అనే విషయాన్ని తెలియజేయడానికి మా మట్టిలో మాణిక్యాలు ఏమన్నా దొరుకుతాయా అనే ఉద్దేశంతో పాఠశాల స్థాయిలో మరియు మండల స్థాయిలో వ్యాసరచన ఉపన్యాసము ఈ పోటీలను నిర్వహించినప్పుడు విద్యార్థులు పాఠశాల స్థాయిలో చేసినటువంటి కొన్ని తప్పిదాలను మా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొని వచ్చి వాళ్ళను మళ్ళీ
ఏ, ప్రోత్సహించి సరైన విధానంగా ఉపన్యాసం ఇవ్వడం కానీ లేకపోతే డ్రాయింగ్ చేయడంలో మెళకువలను మా సోదర ఉపాధ్యాయులకు చెప్పి వారి ద్వారా మేము విద్యార్థులను మళ్ళీ మండల స్థాయి పోటీలకు సిద్ధం చేశాం. అదేవిధంగా మండల స్థాయిలో ఇంకా కొంచెం అభివృద్ధి కనిపించాలనే ఉద్దేశంతో మళ్ళీ జిల్లా స్థాయి పోటీలకు వాళ్ళను 3వసారి సన్నద్ధం చేసి పంపేయడం జరిగింది. ఈ సందర్భంలో మాకు జిల్లా స్థాయిలో బహుమతులు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇందులో మా పాఠశాల ఉపాధ్యాయుల కృషి, అదేవిధంగా అక్కా చెల్లెళ్ళైనటువంటి సంగీత, అస్మితల కృషి చాలా ఉంది. వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క డ్రాయింగ్లు ఉంటాయి మరియు వాళ్ళ యొక్క ఉపన్యాస ధోరణి ఉంటుంది, వ్యాసరచన ధోరణి ఉంటుంది అనే విషయాన్ని తీసుకొని నేను వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ.